కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ పెద్దలు శ్రీ హెచ్డి కుమారస్వామి గారిని ఈరోజు ఆదిలాబాద్ నుండి మరి సిసిఐ సాధన సమితి ఏదైతే ఉందో వారందరినీ తీసుకొని గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ జోగు రామన్న గారు, అట్లాగే రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మొత్తం సిసిఐ సాధన సమితి అందరం కలిసి కుమారస్వామి గారిని ఇప్పటిదాకా అరగంట సేపు కలవడం జరిగింది. వారికి గుర్తు చేసింది ఏమంటే ఆదిలాబాద్ లో 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంటు ఒక దశలో 6,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. రాబోయే 100 సంవత్సరాల వరకు అక్కడ మీకు మైనింగ్ రిజర్వ్స్ కూడా, లైమ్ స్టోన్ రిజర్వ్స్ కూడా మీకు ఉన్నాయి. అట్లాగే మరి ఈ ప్లాంట్ నడపడానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఉన్న ఈ ప్లాంట్ నడపడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. దీన్ని మీరు గతంలో అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు 2019లోనే మాటిచ్చారు, ఈ ప్లాంట్ను తప్పకుండా తిరిగి తెరిపిస్తాం బీజేపీ అధికారంలోకి వస్తే అని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కూడా చెప్పారు. అట్లాగే మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా ప్లాంట్ను తెరిపిస్తామంటూ ఆయన కూడా మరి హన్స్రాజ్ గంగారాం గారు కూడా మాటిచ్చారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆదిలాబాద్ సిసిఐని తుక్కు కింద అమ్మేస్తున్నారు, అక్కడ స్క్రాప్ కింద అమ్మేస్తా ఉన్నారు. ఈ రకంగా స్క్రాప్ కింద అమ్మేస్తున్నారని చెప్పి వారికి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చెప్పింది ఏమంటే సిసిఐని తెరిపించే విషయంలో మీరు చేస్తున్న పోరాటం, ముఖ్యంగా సిసిఐ సాధన సమితి చేస్తున్న పోరాటం డెఫినెట్ గా అభినందనీయం, మంచి పని చేస్తున్నారు. తప్పకుండా మేము కూడా మంచిగా దీన్ని మళ్ళీ నడపాలనే కోరికతోనే ఉన్నాము, ప్రయత్నం చేస్తాము. దాదాపు 2,300 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఉన్నది, ఒక 770 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉంది, అంటే పట్టా ల్యాండ్ వాళ్ళకి కంపెనీకి ఉంది. అట్లాగే 1,500 పైచిల్క ఎకరాలు లీజ్ ల్యాండ్ ఉంది. కాబట్టి మరి ఒక 2,000 కోట్ల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీ పెట్టినట్టయితే బాగుంటుంది అన్నారు. మరి ఏమున్నది ఆటంకం, ఎందుకు తెరవలేకపోతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పందించడం లేదు. సంవత్సర కాలంగా మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ రాష్ట్ర ప్రభుత్వము మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయాలి, వాళ్ళు ముందుకు రావడం లేదు. అట్లాగే ప్రతిపాదన ఇమ్మన్నాము, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇన్సెంటివ్స్ ఇస్తుంది, క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుందా, పవర్ సబ్సిడీ ఇస్తుందా, జిఎస్టీ ఎగ్జెంప్షన్ ఇస్తుందా, ఏమిస్తుంది, ఏమైనా పెట్టుబడి పెడుతుందా, ఇవన్నీ చెప్పమన్నాము, చెప్పట్లేదు. 1 year నుంచి అక్కడ ఉన్న లోకల్ స్టేట్ గవర్నమెంట్ పెద్దగా స్పందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పారు. మేము ఇవాళ సిసిఐ సాధన సమితి తరపున కేంద్ర మంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ వారు సానుకూలత వ్యక్తం చేసినందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిర్పూర్ పేపర్ మిల్లు తెరిపించాం, అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి అదే ఆదిలాబాద్ జిల్లాలో ఆ రోజు వెంబడబడి సిక్కైన యూనిట్ ని మళ్ళీ తిరిగి తెరిపించి వాళ్ళ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారు ముందుకు వచ్చి మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయాలి. రెండవది, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ప్యాకేజ్ మీరు ఇస్తారో, మరి 2,000 కోట్ల పెట్టుబడి అంటే ఒక 500 కోట్లు మరి పెట్టినట్టయితే మిగతాదంతా లోన్ రూపంలో వస్తుంది. ఆ 250 కోట్లు, ఒకవేళ 500 కోట్లలో 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టయితే వెంటనే ప్లాంట్ తెరిపించి దాదాపు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. మా జోగు రామన్న గారు సిసిఐ సాధన సమితి 4 ఏళ్లుగా కష్టపడతా ఉన్నారు. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ ఏమిస్తామో స్పష్టంగా ఆనాటి మంత్రి అనంత్ గీతే గారిని కలిసి చెప్పాము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆదిలాబాద్ లో మళ్ళీ తిరిగి సిసిఐ తెరిపించేదాకా బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటది, తప్పకుండా పోరాటం చేస్తుంది, మీకు అండగా నిలబడుతుంది. ఈ ఫ్యాక్టరీని మారుమూల ప్రాంతంలో తిరిగి తెరిపించేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతబడ్డప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు స్పందించి తెరిపించండి, దీనికి ప్యాకేజ్ ఇవ్వండి అని కోరాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది, తెరిపిస్తున్నది, సంతోషం. అట్లాగే ఆదిలాబాద్ లోని సిసిఐని కూడా వెంటనే తెరిపించాలని, దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భేషజాలు పక్కన పెట్టి ముందుకు రావాలని, లేని పక్షంలో ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున ప్రజల నిరసనతోనైనా సరే మరి దిగి వచ్చేదాకా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సహకరించిన మీడియా కూడా ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు
మా రక్తం కావాలని అడిగితే ఇవాళ రైతులు రక్త తర్పణం చేస్తూ ఈ రక్త పిశాచి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ బిడ్డల రక్తాన్ని దశాబ్దాలుగా కళ్ళ చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సందేశం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు మా రక్తం తీసుకోండి, కానీ నీళ్లు వండిన మా పొలాలకు అని చెప్పి రైతులు సూర్యాపేటలోని గిరిజన తాండాలలో, మారుమూల తాండాలలో రక్తం చల్లుతూ పంట పొలాల మీద ముఖ్యమంత్రి గారికి నిరసన చెప్తా ఉన్నారు. కానీ మరి హిట్లర్ ని ఆదర్శంగా తీసుకునే ఈ బట్లర్ ముఖ్యమంత్రి రేపు ఆయన వింటాడా, వినడా, స్పందిస్తాడా, స్పందించడా, ఆయన విఘ్నతకి వదిలేస్తున్నాం. తప్పకుండా స్పందించాలని కోరుతాం. ఇప్పుడు సింపుల్ విషయం బ్రదర్, ఎన్డీఎస్ఏ అనేది ఇట్స్ నాట్ అ అథారిటీ విచ్ కెన్ కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్ డిసిషన్. ఇట్స్ ఏ అడ్వైజరీ బాడీ, ఇట్స్ ఏ రెగ్యులేటరీ బాడీ. అంతేగాని వారు సంపూర్ణ అధికారాలు వారికి లేవు మేడిగడ్డ మీద కానీ ఇంకోటి కానీ. వాళ్ళ మేడిగడ్డను ముట్టకుండానే నీళ్ళు ఇవ్వచ్చని మేము చెప్తుంటే ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, దయచేసి ఇకనైనా కళ్ళు తెరిచి వెంటనే కన్నపల్లిలో పంపులు ఆన్ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, రైతులు కోరుతున్నారు, అన్ని పార్టీల నాయకులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని స్పందించండి, ఇకనైనా నీళ్ళు ఇవ్వండి. ఎల్ నీనో పరిస్థితుల నుంచి, కరువు పరిస్థితుల నుంచి తెలంగాణ తప్పించుకునే అవకాశం ఉంది. కేవలం మీ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వల్ల, క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లనే ఈ నష్టం జరుగుతున్నది. బేసిజం వీడండి అని కోరుతాం. థ్యాంక్ యూ. Well, all I'd like to say is, when we were in government from 2014 until 2023, we have revived number of SICK industries in the state of Telangana. One such SICK unit, which was set up in Adilabad district, which is a rural area in Telangana, was called the Cement Corporation of India, which was set up in the early 1980s. Unfortunately, the unit fell sick. At one point of time, there were almost 6,000 people getting employment directly and indirectly from this plant. But it's truly unfortunate that despite the best efforts of our government in the past, despite giving a very generous offer to revive this industry, the NDA government did not respond back then. But today, after meeting Sri H.D. Kumaraswamy, our hopes have revived. The Honorable Minister has said categorically that if the state government is willing to come forward, extend the mining lease by 50 years unconditionally, and more importantly, also support by way of capital subsidy, power subsidy, and maybe some exemptions that are typically given to an industry in rural areas, this plant can be revived. Our hopes have been revived. We are hopeful that with state government stepping forward, coming forward, this plant can be revived in the hinterland of Telangana in Adilabad. And we are certainly hopeful that our fight, along with the CCI Joint Action Committee here, which has been fighting for the last 4 years, their efforts will yield fruit, and hopefully the plant will be opened soon. If that does not happen, we'll continue to exert pressure on the state government. We'll continue to mount pressure through people's agitations and democratic protests, and make sure that the plant is opened ASAP. Thank you. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల ఒక మెట్రో లాంటి బంగారు ప్రాజెక్ట్, అంటే ఎయిర్పోర్ట్ మెట్రో, ఆనాడు మా గవర్నమెంట్లో 2023లో శంకుస్థాపన చేసి టెండర్ చేసి మొత్తం 33 కిలోమీటర్లు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా 24 నెలల్లో పూర్తి చేయాలని 2023లో ఆనాడు మేము శంకుస్థాపన కూడా చేశారు కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క మరి తలాతోకాలేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే. కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కుని రాగాలు కూస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్ బీజేపీ. ఆ రోజు లగడికాపుల నుంచి బిహెచ్ఎల్ వరకు మెట్రోకి అనుమతి ఇవ్వండి అని మేము కోరితే బీజేపీ వాళ్ళు దీనికి ప్యాసింజర్ లోడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇక్కడ జనాలు ఎక్కరు అని వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ మెట్రో మేము ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా టెండర్ చేసి ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు. సో హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే, గత 2.5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా దున్నపోతు నిద్రపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈయన ఇద్దరు కలిసి దోబుచులాడుతున్నారు తప్ప వాస్తవం ఏంటి అంటే అక్కెరలేని 14,000 కోట్ల ప్రైవేట్ రుణాన్ని, ఒక ప్రైవేట్ సంస్థ రుణాన్ని, రాష్ట్ర ప్రజల మీద ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దిండు రేవంత్ రెడ్డి. ఇవాళ బిహెచ్ఈఎల్ నుంచి లగడికాపుల్ దాకా మెట్రోకి పర్మిషన్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అంటే కూడా హైదరాబాద్ మీద మరి కోపంతో, వారికి ఓట్లు లేదు, సీట్లు ఇవ్వలేదన్న కోపంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు ఈ డ్రామాలు చేస్తూనే ఉంటారు. తిరిగి
మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే హైదరాబాద్ లో మెట్రో పరుగులు పెడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో 400 కిలోమీటర్లకు మెట్రోని పొడిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను మాటిస్తాను. రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి తెలిసిందే 280 ఎకరాల విలువైన నగర భూముల మీద కన్నేసి ఆయన అన్నదమ్ములకి ఆయన అస్మదీయులకు కట్టబెట్టడానికే ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 14,000 కోట్ల రుణాన్ని బలవంతంగా ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్ది ఎల్ఎన్టీ దగ్గర ఉన్న లీజ్ ల్యాండ్స్ అవేమి గవర్నమెంట్ దారాదత్తం చేసిన ల్యాండ్ కాదు, మరి పరిమిత కాలానికి వారికి లీజ్కి ఇచ్చిన ల్యాండ్ని వెనక్కి తీసుకుని వాటిని ఆక్షన్ పెట్టి ఆక్షన్ లో తన అన్నదమ్ములకు కట్టబెట్టాలి లేదా బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, మీరు చూస్తారు.